ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రజల సంక్షేమం, ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ గారి పట్ల. వీళ్ళందరూ మీరు ఎన్ని కుప్పగంతులు వేసినా, మీరు ఎన్ని చేసినా ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడం ఖాయం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరు ఎన్ని కుట్రలు ఇందులో ఉండి చేసినా, వారి ఆలోచనలు మీరు అమలు చేసినా కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిస్తే ముందుకెళ్తున్నారు. అందుకనే క్రమశిక్షణ చర్యకు లోబడి మొన్న పిసిసి అధ్యక్షులు గారిని కానీ, మేము అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారికి కానీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారిని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడిన వాడికి క్రమశిక్షణ చర్య తీసుకోండి. సోకాసిన ఒకటితోటి వదిలిపెట్టకండి. ఎందుకంటే వీరందరూ కూడా ఏ వారో బలహీనపరచలేరు, ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారు, మా అందరి భవిష్యత్తును బలహీనపరుస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆశలను బలహీనపరుస్తున్నారు. కాబట్టి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు, కులంతో సంబంధం లేదు, హోదాతోటి సంబంధం లేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలహీనపరచాలనేటువంటి మాట్లాడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మా అందరి డిమాండ్. అందులో భాగంగానే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదలుచుకుంటే మీరు ముఖ్యమంత్రి గారితో విధంగా మాట్లాడండి, మీరు లోపల ఇంట్లో మాట్లాడుకోండి, మీ సమస్యలు ఉంటాయి. లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు, మా అధ్యక్షులు ఖర్గే గారు ఉన్నారు, వారి దగ్గర పోయి మాట్లాడి మీరు ఏమన్నా విషయాలు. కానీ మీరు పత్రిక ప్రకారంగా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన మీరు మాట్లాడే విధానం ప్రతిపక్షాలు ఆయుధాలుగా మార్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే విధంగా చేస్తున్నట్టు విధానం సరైన విధానం కాదు. మీరు అనుకోవచ్చు ఆ టైం వరకు సోషల్ మీడియాలో, ఆ టైం వరకు పత్రికలు పెద్దగా రాగానే ఇవాళ మేము చాలా పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనుకుంటారు. కానీ మిమ్మల్ని చూసి కింద గ్రామీణ స్థాయిలో చూస్తున్నాం, గ్రామాల్లో కార్యకర్తలు, ప్రజలు అసహించుకుంటున్నారు మీ యొక్క స్థాయిని చూసి. సొంత పార్టీలో ఉండి మనం కూర్చుంటే ఈ నీడనిచ్చే చెట్టు నరుకుంటే దుర్మార్గమైన సంస్కృతి, అది మంచి విధానం కాదు. ఏ నాయకుడైనా కావచ్చు, ఏ పార్టీలో కావచ్చు, రేపు మేము మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా మీకు సమస్య ఉంటే అధిష్టానం చెప్పండి. కానీ పార్టీని నష్టపరిచేటువంటి మేము ఉన్నటువంటి శాసనసభ్యులం అందరినీ ఇక్కడ మేము అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవాళ ఇక్కడ చేరుకున్నాం. మేము ఉన్నటువంటి శాసనసభ్యులు మా అందరి భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే బలపడుతుంది, ఈ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి వారిని బలహీనపరిచే, కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ఏ నాయకుడైనా వారిపైన కట్టి ఉన్నాను. ఇలా సురేఖ గారు నా కూతురుతో మాట్లాడదు, మరి ఎందుకు ఖండించలేదు? మీరు క్యాబినెట్లో ఉంటారు, మీరు పక్కకు లేరు. క్యాబినెట్లో జరిగేటువంటి ప్రతి నిర్ణయాల్లో మీరు కూడా ఒక బాధ్యులు. అటువంటి ప్రభుత్వ నిర్ణయాల మీద మాట్లాడినప్పుడు మీ కూతురు, మీ కుటుంబంలో మీరు క్యాబినెట్ పదవులు, ఇందులో ఎవరు అర్హత లేనోళ్ళు, అందరికీ అవకాశం ఉండి అందరూ అర్హత కలిగిన అయినా ప్రభుత్వం పార్టీ నిర్ణయించి మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకున్నారు. కొంతమంది తీసుకున్నటువంటి వాళ్ళకి మిగతా మరి ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ఇది. రేవంత్ రెడ్డి ఒకరు బలహీనపడితే మనం అందరం బలపడం. రేవంత్ రెడ్డి గారు బలహీనపడితే పార్టీ మొత్తం బలహీనపడుతుంది. ఆ బలహీన పడాలనే కుట్ర అవతల ప్రతిపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్ తోటి సాధ్యం కావట్లేదు. అందుకనే వితిన్ పార్టీలో కొంతమంది ఇవాళ మీ ద్వారా బలహీనపరచాలనే కుట్రను మేము కఠినంగా ఖండిస్తా ఉన్నాం. వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతా. అందరు నా ఒక్క అభిప్రాయం కానీ అందరి శాసనసభ్యుల అభిప్రాయాన్ని మేము ఇలా ఈ సభ ద్వారా తెలియజేస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అయ్యా. లక్షలాది మంది కష్టార్జితం, పేద ప్రజల ఆశతోటి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో, పదవుల కోసమో రోడ్ల మీద పడి వచ్చిరాని ఆరోపణలు చేసుకుంటా, నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించే విధంగా వ్యవహరించడం అది మంచి పద్ధతి కాదు. మేము ఎవరినో ఒక్కరినో ఇద్దరినో పెట్టుకొని కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో వండుకుంటూ మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. మీ అభిప్రాయాలు ఉంటే వచ్చి చెప్పుకోండి. ఏఐసిసి ఉన్నది, పిసిసి ఉన్నది, అన్ని దిక్కులో చెప్పుకొని ఇది చేయాలి. కానీ ఈ విధంగా పోతూ ఉంటే
చేసిన కష్టము ఇంతమంది త్యాగాలు మీరు వృధా చేసుకుంటూ పోతా అంటే ఇక్కడ కూర్చొని ఊరుకునేది ఎక్కడ సమస్య లేదు అందులో. దాంతోపాటే ఇవాళ మేము పార్టీ క్రమశిక్షణ కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, మేము కోరేది ఒకటే, నిర్ణయాలన్నిటి కఠినంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా ఎవరైనా వాటికి ఈ వేదిక మీద కూర్చున్న దాంట్లో ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకు ఏం నవ్వు వస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మా కాడ. ఇంకా మాలాంటి వాళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి. మేము అడిగేది ఏది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు పద్ధత. వెనుక బ్యానర్ ఉంటుంది, నీ కేక్ కట్ చేస్తుంటారు. నువ్వు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో మంచుకున్నావా? నువ్వు పద్ధతి లేకుండా, పాడు లేకుండా, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఏ పార్టీకి పోతే నువ్వు ఎల్లదిట్లే మొట్టమొదట టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితోటి మంచుకున్నావా నువ్వు? పోతూ పోతూ బీఫామ్లు కూడా ఎత్తుకపోతే ఆ రోజు కాంగ్రెస్ వీడిపోయేటప్పుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టిపోయారు, బీఫామ్లు ఎత్తుకపోయారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము. అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలన్నిటి పోతుంటాయి. మాకు కూడా ఇది లేకుండా పోతున్నది. ప్రజలకు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. దీని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ దొంగలు ఇటు పెట్టుకొని ఆడనో బీజేపీడో క్యాన్సిల్ చేస్తాడు టూరు సీఎం గారిది పర్మిషన్ ఇవ్వమని. వీడో ఏం చేస్తాడు ఇక్కడ కూర్చొని, ఇక్కడ మొత్తం అత్యవసరంగా అధిష్టానం ఏదో జరిగిపోతుంది కాబట్టి వెనకకు పిలిచాడు వీడంట అంటాడు. అసలే దొంగల ముఠ ఇది. పొద్దుగా లేస్తే దోసుక తిని ఇది చేసుకొని మనం ఇది చేస్తుంటేనే ప్రజలు నమ్ముకుంటే మనకు పట్టం కట్టారు. పోనీ నువ్వు చెప్పిన 200 కోట్లు అన్నావు అట, పేపర్లు వచ్చిందట. ఇదా మీ సంస్కృతి? చెప్పు, ఎక్కడో చూపి ప్రూవ్ చేయి. ఇంకా ప్రెస్ మీట్ కౌంటర్లు పెడితే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతా, ఇవి తీస్తా అవి ఏంటిది? రమ్మని అడుగుతున్నాం కదా. ఏదో గాడుపుల బాణాలేసి పార్టీని అవమానపరచడానికి దీని వెనుక ఎవరికి 2 తీర్ల కుట్రాలు ఉన్నాయి. ఒకటి బీజేపీయో బీఆర్ఎస్ ఇంకెవరో పార్టీ ఉంటుంది దీని వెనుక. లేదంటవా వితిన్ల పార్టీలనే కొన్ని గుంటనక్కలనే 1-2 ఆ గుంటనక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీ ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించక ముందుకే వెళ్ళిపోండి. మేము అధిష్టానాన్ని కానివ్వండి, ఇంకా వేరే ఏది కానివ్వండి, మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఇలాంటి వాటిని ఇక ముందు జరగకుండా, జరిగితే తక్షణం బహిష్కరించే విధంగా ఎంతటి వారైనా పర్లే, ఏ కులమైనా పర్లే, ఎవరైనా పర్లే ఆ నిర్ణయం తీసుకోకపోతే కార్యకర్తలల్లా చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇది మేము మాట్లాడే దేనికి అధిష్టానానికి కూడా చెప్తున్నాం. మేము దీని మీద ఆల్రెడీ చెప్తున్నా వాటికి కూడా. ఎందుకంటే ఇదివరకు 3 సార్లు పీసీసీకి పోయి ఇచ్చినాం కదా, మీరు చూడలేదా? మీ అందరి సమక్షంలో ఇచ్చినాం కదా. పెద్ద మనసుతోటి క్షమించి వదిలిపెట్టిన 1, 2 అని 100 ఉంటే ఇచ్చేయటానికి ఇంకెన్నిసార్లు క్షమించాలి? ప్రతి మాటకి ఇదేనా? దానికి లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది.
అది కూడా చెప్పినాం. అప్పుడు కూడా మేము స్పందించినాం. మేము మీరు విన్నారో లేదో కానీ మేము అప్పుడు కూడా స్పందించినాం. మేము వ్యతిరేకంగా పోయి రోడ్డు మీద కూర్చొని మాట్లాడినాం. అక్కడ మునుగోడు బై ఎలక్షన్లకు కూడా పోయి లొల్లి పెట్టుకొని వచ్చిన వాడ. ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దని ఎవరే కానీ నేను అదే మళ్ళీ చెప్తున్నా. ఎవరు ఖండించరు ఎవరు లేదు అని నా కడుపు కాలేదు నేను ఖండిస్తానా? తప్ప చెప్పండి మరి. అది కూడా తప్పంటే ఎట్లా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొండ సురేఖ ఒక్కరనే కాదు ఎవరైనా అని చెప్తున్నాం. ఇప్పుడు నేను కొండ సురేఖ అంటే మీరు రెడ్డోడు ఆడ బీసీ కాబట్టి అంటగా ఈ దుకాణం మాకు ఆ దుకాణం వద్దు నాయన, మాకు మేము మంచిగానండి. మళ్ళీ చెప్తాను, దయచేసి ఒక్క నిమిషం వినండి. మేము మొదటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పినాం. ఎవరే కానీ అంటున్నాం మేము. మళ్ళీ మీరు ఒకటే పేరు పెట్టుకొని అనకండి ఇట్లా అన్న. నేను మాట్లాడుతాను. భువనగిరిలో వీళ్ళు ఖండించారు కదా, అన్ని టీవీలలో వచ్చింది. ఈరోజు చూడమ్మా, మేము చెప్పేది సురేఖ గారు బాధ్యత తీసుకోవాలి. సురేఖ గారు బాధ్యత తీసుకోవాలి. కన్న బిడ్డ కదా, బయట ఎవరో కాదు కదా. మీ బిడ్డ బాధ్యత మీరు తీసుకోకపోతే ఇంకా వాళ్ళు తీసుకుంటారు. తెలియదు అని వదిలేస్తే అయిపోతుందా? రాజీనామా చేయాలి, చేయకపోతే యాక్షన్ కూడా తీసుకోవాలి. మాట్లాడిన అందరి మీద, ఒక్కరి మీద అని చెప్పంటే నేను అరే మాట్లాడిన వాళ్ళు అందరట ఆయన రాడా ఇళ్లకు. ఇప్పుడు అందరూ ఎవరైనా అని చెప్తే మళ్ళీ ఒకరి పేరు పర్సనల్ గా వచ్చేందుకు వలుపుతాను. నేను చెప్తా, అందరి పేర్లు చెప్తాను. అందరికి అని చెప్తున్నాం మేము, ఎవరే కానీ. సరే ఈరోజు చెప్పాను మీకు ఇన్నేళ్ళల్లా ఈరోజు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్తే. మేము ఇక్కడ వచ్చిన మా విప్ కావచ్చు, అదేవిధంగా